ప్లీజ్ రివీల్ దెమ్. కొంచెం అందరినీ ఓకే. అందరు మాట్లాడేశారు ఆకాష్. అందరికి నమస్కారం. 16 సంవత్సరాల నుంచి ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. వచ్చేసింది. సో ఆంధ్ర పోరి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో నేను చేయడం అన్నది ఇది నా అదృష్టం. ఇంత పెద్ద బ్యానర్లో ఎంతోమంది లెజెండ్స్ వచ్చారు ఈ బ్యానర్లో నుంచి. నేను ఒక చిన్న పిల్లాన్ని, నన్ను కూడా అసలు నేను ఈ బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టం. సో రమేష్ ప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇవాళ నేను మాట్లాడే మాటల్లో థ్యాంక్ యూ అని ఎక్కువ వస్తుంటుంది. సో ముందుగా చెప్పేస్తున్నాను. సో ఆంధ్ర పోరి గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారి గురించి లాస్ట్గా మాట్లాడతాను నేను. సో ఫస్ట్ ఈ సినిమాలో పోరి ఉల్కా గుప్తా. నేను ఫస్ట్ ఈ అమ్మాయి ఏదో ఓకే వస్తుంది మామూలుగా చేస్తుంది అనుకున్నాను. కానీ నాకు పిచ్చ కాంపిటీషన్ ఇచ్చింది. నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి. సో షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఉల్కా. సో అండ్ మా మదర్ క్యారెక్టర్ ఈశ్వర్రావు గారు. నిజంగా మదర్లాగే ఫీల్ అయిన అవన్నీ. నాకు ఈ సినిమాలో ఫాదర్ లేరు కానీ ఫాదర్ లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఉత్తేజ్ గారు మా గురుగారు నాకు తెలంగాణ మాట్లాడడం నేర్పించారు. ఇంకా చాలా విషయాలు నేర్పించారు. అండ్ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు. నేను ఈయనలాంటి యాక్టర్ని ఇంకెక్కడ చూడలేదండి. ఎందుకంటే అసలు ఈయన యాక్ట్ చేస్తుంటే ఇంకా లొకేషన్లో ఇంకెవ్వరు మాట్లాడరు, ఇంకా ఆయన వైపే వస్తారు. అలా చేశారు అసలు ఆయన యాక్టింగ్. నాకు పిచ్చెక్కిపోయింది. అండ్ వాళ్ళ మదర్ పూర్ణిమ గారు. అండ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అరవింద్ గారు. నేను ఫస్ట్ టైం పాస్ సినిమా చూసినప్పుడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఎవరిని పెడితే మంచివాళ్ళని పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ వన్స్ రాజ్ సార్ నాకు అరవింద్ గారు చేస్తున్నారని చెప్పిన వెంటనే నాకు పిచ్చి హ్యాపీగా ఉన్నాను. అండ్ అసలు ఆయన చేయక్కర్లేదు కూడా, ఒక హీరో అయి ఉండి కానీ చేశారు. నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ శ్రీముఖి గారు స్పెషల్ క్యారెక్టర్ ఇంకో మ్యూజిక్ టీచర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికీ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు వర్క్షాప్స్కి వెళ్ళాం. ఆ వర్క్షాప్లో మాకు హెల్ప్ చేసిన కృష్ణ గారికి ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పినవన్నీ మాకు బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇంకా మా డిఓపి గారు గురించి చెప్పాలంటే ప్రవీణ్ వన్మాల్ గారు. ఫస్ట్ నాకు ఈయన డిఓపి అని తెలీదు, నేను సమ్ రైటర్ ఎవరో అనుకున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ కెమెరామ్యాన్ ఎవరిని పడితే బాగుంటుంది సార్ నేను ఆయన్ని అడిగేశాను. ఆయనేమో నేనే కెమెరామ్యాన్ ఆకాష్ అంటే నాకు గుండె అయిపోయింది అప్పుడు. సో ఫస్ట్ మీటింగ్ అలాగే కలిసాం మేము. అండ్ నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సార్. అండ్ జోష్య భట్ల గారు మ్యూజిక్ డైరెక్టర్. బాబాయ్ లవ్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేని మ్యూజిక్ ఇచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నాకు అసలు బాగా టెన్షన్గా ఉందండి. మహేష్ గారి గురించి చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. సార్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాలో నా ఫ్రెండ్సే నా సినిమాలో చేశారు. సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. గణేష్, సాత్విక్, అభిజిత్, హర్ష వీళ్ళందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు రాజ్ సార్ నా ఫస్ట్ ఈ సినిమా అసలు నేను చేయాలనుకోవట్లేదండి. అసలు నేను 6 years డాడీతో లాంచ్ అవుదాం అనుకున్నాను. కానీ రాజ్ సార్ ఒక్కసారి డాడీకి చెప్పారు. డాడీ ఏమో రే ఒకసారి టైంపాస్ చూడరా అన్నారు. సో ఒకసారి టైంపాస్ సినిమా చూసాను నేను. తర్వాత నాకు ఇంకా భయం వేస్తుంది, సినిమా చేయాలా వద్దా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కానీ వన్స్ ఒకసారి రాజ్ సార్ నరేషన్ విన్న వెంటనే ఇంకా ఒప్పేసుకున్నాను. నేను ఎప్పుడెప్పుడు సినిమా చేద్దాం అనిపించింది. అండ్ సార్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. తెలంగాణ స్లాంగ్లో అన్నిట్లో చాలా విషయాలు హెల్ప్ చేశారు. మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇంకా
ఇంకా నా విషయానికి వస్తే నాకు సినిమాలంటే ఇష్టం, సినిమాలో పనిచేసే వాళ్ళంటే ఇష్టం, సినిమాలు చూసే వాళ్ళంటే ఇష్టం. నేను ఇప్పుడు చదువు కూడా మానేశాను, నా ఇంకా సినిమాలు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు. సో సో దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి, నన్ను హీరోని చేయండి. మా నాన్న గురించి మాట్లాడాలంటే ఇక్కడ రాలేదు, కానీ మా నాన్న లేని లోతు తీర్చారు ప్రకాష్ రాజ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే వచ్చారు, నేను ఫోన్ చేశాను, అసలు మెసేజ్ పెట్టగానే నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు, బంగారాన్ని వచ్చేస్తాను రా అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా నాన్న గురించి చెప్పాలంటే ఒకసారి నన్ను లాంచ్ చేస్తా అంటారు, ఇంకోసారి నీకు అసలు నువ్వు పడరా అని చెప్తారు. ఆ విషయం గురించి నాకు బాగా టెన్షన్గా ఉంది. కానీ మా నాన్న నాకు ఇంత చేశారు. నాన్న ఐ లవ్ యూ, నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చావు, నేను ఇలా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నా అంటే అది నీ వల్లే. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాన్న, ఒక 3 సంవత్సరాల తర్వాత నన్ను ఇంకా లాంచ్ చేసి, ఇంకా తర్వాత నేను ఇంకేం అడగను, ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేయి చాలు. అండ్ ఈ సినిమా తర్వాత నేను ఒక 3 years గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నానండి. కొంచెం పెద్దగా సీక్వెల్ కొంచెం పెద్దగా తీస్తాను, ఆంధ్రపూరి 2. సో ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డ్యాన్స్లు ఫైట్లు ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఆడియన్స్కి అందరికి చెప్పే విషయం ఒక్కటే, నేను ఇప్పుడు సరిగ్గా మాట్లాడిపోయి ఉంటే నాకు కొంచెం క్షమించండి. సినిమాలో యాక్టింగ్ చేయకపోతే తిట్టండి, నేర్చుకుంటాను, కష్టపడతాను. నా పేరు ఆకాష్ పూరి, నన్ను కాస్త గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. సూపర్ ఆకాష్, సూపర్. ఏమంటున్నా సినిమా రాజ్ గారు, ఉల్కా ప్లీజ్.